ఇది మీరు ప్రతిరోజు చూస్తున్న సినిమా కాదు. ఇది ముంబైలో జరిగిన ఒక ఎందుకొచ్చిన గాథ. పగలు ప్రతీకారాలే ఆహారంగా భావించి ఇద్దరి బజార్ రౌడీల మధ్యన జరిగే ఈ యథార్థ గాథ పోరాటం కేవలం ఒక అమ్మాయి కోసం జరిగింది. అదే ఈ సర్కార్ యాదవ్. అసలెవరి సర్కార్ యాదవ్? ముంబైలో అతి భయంకరమైన ఒక వీధి రౌడీ. ఇతనికి అమ్మాయిలంటే పిచ్చి, కానీ అమ్మాయిలకి వీడంటే కచ్చి. తన మతం వల్ల అమ్మాయిని చూడకుండా తనని బలవంతం పెట్టి చంపేసిన ఒక క్రూరమైన వ్యక్తి. ఇప్పుడు తనలో మార్పు వచ్చి హైదరాబాదులో సర్కార్ యాదవ్గా మారాడు. లడ్డు ఇతను సర్కార్ యాదవ్ దగ్గర కుడి భుజంలా పనిచేసేవాడు. కానీ ఇతనికి ఇచ్చే జీతం సరిపోక అక్కడి నుండి పారిపోయి సొంతంగా హైదరాబాద్లో దందా నడుపుతున్నాడు. ఇప్పుడు మీరు ఈ కథలో ఒక క్రూరమైన వ్యక్తిని చూడబోతున్నారు. అతడే మున్నా. ముంబైలో ఒక ప్రొఫెషనల్ కిల్లర్. ఇతను గతంలో చీమకు కూడా అపకారం చేయని వ్యక్తి. ఇప్పుడు తన పాత పగని మర్చిపోకుండా ఇంకా తన శత్రువైన సర్కార్ యాదవ్ని కట్టుబెట్టడానికి ముంబై నుండి హైదరాబాద్ వచ్చాడు. అసలు వీరి ముగ్గురు మధ్యన తిరిగే ఈ కథ ఎలా మొదలైందో చూద్దామా? అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా. నిప్పుటి స్నానం నీకు చేస్తా. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you. కొట్టి పెట్టుకుంటే గతే మోతి. చావు చూసి గచ్చ కట్టెనంటే నేను కట్టి గుచ్చకుంటానంటే రెచ్చగొట్ట.